డ్రైవర్ సోదరులందరికీ నమస్తేనా. ఇవాళ అయితే మండే 25th నవంబరు. మార్నింగ్ అయితే 8:45 అవుతుంది. టైం అయితే 8:49 అయింది. అయితే ఇప్పుడే స్కూల్ తోలిచ్చేసిన. ఇప్పుడే ఆన్లైన్ చూస్తున్నా. ఫస్ట్ అయితే 0 చేసుకున్నాం. ఓకే, 0 అయితే చేసిన. ఇంతకుముందే 1000 రూపీస్ అయితే డీజిల్ కొట్టించేసిన. చలో ఇక లేట్ చేయకుండా ఆన్లైన్కి అయితే వెళ్ళిపోదు. ఇప్పటి వరకు అయితే వెహికల్ 44 కిలోమీటర్స్ తిరిగింది. ప్రజెంట్ వచ్చేసి 11:42 అవుతుంది టైము. ఇక్కడ మన డిలేట్ టవర్స్ రోడ్లో అయితే ఉన్నా. ఇప్పటి వరకు అయినా ఎర్నింగ్స్ వచ్చేసి 1003 రూపీస్ అయింది. మనకు ఊబర్లో అయితే 3 యాప్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. 3 యాప్లకు 1003 రూపాయలు అయితే బిల్ అయింది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ ఏం రావట్లేదు. ర్యాపిడోలో కూడా ఆన్లైన్లోనే ఉంది, కానీ ఇందులో ఏం మోగుతలేదు. ఇక్కడ వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ అయితే బుకింగ్ వచ్చింది. చూద్దాం, పికప్ వెళ్ళే వరకు ఉండడా పక్కనే చూపిస్తుంది. ఓకే, డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో. ఇవి రాగానే నాకు గోసెడాన్ అయితే పిన్ వచ్చేసింది. 585 ఏదో వచ్చింది అమౌంట్. మళ్ళీ పికప్కి అయితే వెళ్తున్నా. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ డీటెయిల్స్ మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 3 అవుతుంది. ఇప్పటి వరకు అయితే 150 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇంకా డాష్ బోర్డ్ అయితే చూపిస్తా ఒకసారి. ఇగో చూస్తున్నారు కదా, 150 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు మనం అయితే ఒక డాష్ బోర్డ్ అయితే చూద్దాం ఎంత అయితే అనేది బిల్లు. ఇదైతే ఇప్పుడు లాస్ట్ డ్రాప్ మొత్తం బెస్ట్ మారడపల్లి రాబోయ్. మొత్తం ఆ డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 2430 రూపాయలు అయితే బిల్ అయింది ఇప్పటి వరకు. మీకు మార్నింగ్ నుంచి చూపెట్టాలి కదా డ్రాప్స్, ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ డ్రాప్ అయితే ఒకటి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కోటపల్లి, ఇది కాదు కదా, ఎట్లయింది ఇది ఫస్ట్ డ్రాప్. ఇక ఇదైతే ఫస్ట్ డ్రాప్. లక్కడవాళ్ళ బొల్లారం ఉంది కదా, మా బొల్లారం నుంచి విస్పర్ వ్యాలీ, ఇక్కడ అది మన బాచుపల్లి విస్పర్ వ్యాలీకి అయితే ఫస్ట్ డ్రాప్ అయితే వచ్చింది. గోసెడాన్లో 21 కిలోమీటర్కి 441 అయితే ఇచ్చిండు. దాని తర్వాత ఒక డ్రాప్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ డ్రాప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత విస్పర్ వ్యాలీ నుంచే మన హైటెక్ సిటీ గచ్చిబౌలి, అక్కడికైతే ఒక డ్రాప్ వచ్చింది. ఈ డ్రాప్లో 17 కిలోమీటర్లకు 338 రూపాయలు అయితే ఇచ్చిండు. దాని తర్వాత హైటెక్ సిటీ నుంచి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే పడ్డది. ఎంత మనకు 32 కిలోమీటర్లకు 542 అయితే వచ్చింది. శంషాబాద్ ఇట్లా పోగానే మళ్ళీ అక్కడ నుంచి పిన్ అయితే పడ్డది. ఇంతకుముందు మీకు చెప్పిన కదా, గోసెడాన్ పిన్లా శంషాబాద్ నుంచి మన కుత్బుల్లాపూర్ సుచిత్ర అయితే వచ్చిన. ఇది అవుటర్ నుంచి చూపించింది. అవుటర్ నుంచి చూపిస్తే మనకు 1 గంట 27 నిమిషాలు పట్టింది. 56 కిలోమీటర్లకు 683 రూపాయలు అయితే ఇచ్చిండు. క్యాష్ కలెక్షన్ వచ్చేసి 1425 రూపాయలు అయితే, అందులో మనకు 683 రూపాయలు మాత్రమే ఇచ్చిండు. 90 రూపీస్ అయితే టోల్ రిఫండ్ ఇచ్చిండు. ఈ డ్రాప్ తర్వాత ఒక డ్రాప్ బొల్లారం పడ్డది. అది పికప్ లొకేషన్ పోయేవరకే క్యాన్సిల్ చేసారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సుచిత్ర సురక్ష హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నుంచి ఒకటి ఇక్కడ తిరుమలగిరికి అయితే పడ్డది.
కొంపల్లి కొంపల్లి సురక్ష హాస్పిటల్ నుంచి ఇక్కడ తిరుమలగిరికి అయితే వచ్చిన. దీంట్లో మనకు 7 కిలోమీటర్లకు 160 రూపాయలు అయితే ఇచ్చిండు. ప్రజెంట్ ఇదే లాస్ట్. ఇంకా టైం 3 అవుతుంది కాబట్టి ఇంటికి దగ్గరలో ఉన్నా. ఇంటికి వెళ్ళేసి లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాం. మొత్తం 6 డ్రాప్లకు వచ్చేసి మనకు 2430 రూపాయలు అయితే అయ్యింది. అయ్యో, ఓకే, లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అయితే ఈవినింగ్ లంచ్ తర్వాత అయితే నేను ఈవినింగ్ వెహికల్ తీసిన తర్వాత నాకు ఫస్ట్ స్టాప్ వచ్చేసి ర్యాపిడోలా మన గచ్చిబౌలి పడ్డది. గచ్చిబౌలి తర్వాత ఏమైందో ఏమో నాకు అసలు మళ్ళీ పికప్ అనేది రానేలేదు. ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ సప్పుడే లేదు. కూర్చొని ఆ ఏరియా మొత్తం బాగా డ్రైవర్ అనే అయిపోయింది ఇలా ఈవినింగ్ అయితే. మళ్ళీ నాకు ఎప్పుడు దాదాపు 9 గంటలకు ఒక్క డ్రాప్ అయితే వచ్చింది ఇక్కడ మల్కాజ్గిరి. అది తీసుకొని అయితే వచ్చేసి దింపేసి ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నా. ఈవినింగ్ వచ్చేసి నాకు 2 డ్రాప్లు కంప్లీట్ అయినాయి. వెహికల్ తీసిన తర్వాత 2 డ్రాప్లు అయినాయి. 700 చిల్లర అయితే బిల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంటికి వెళ్తున్నా కదా, ఇంటికి వెళ్ళినాక మీకు ర్యాపిడోది కూడా డాష్ బోర్డ్ చూపిస్తాను. 2 డ్రాప్లకు మనకు 700 చేంజ్ అయితే బిల్ అయింది. చూపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంటికి అయితే వెళ్తున్నా. మార్నింగ్ బాగా అయింది కానీ బిజినెస్ ఈవినింగ్ అయితే అంత లేదు. మొత్తం డల్ అయిపోయింది. చాలా అంటే చాలా డల్ నడిచింది. అది పరిస్థితి. మొత్తం కలిపి ఇవాళ ర్యాపిడో అండ్ ఊబర్ కలిపి 3000 చేంజ్ అయితే అయ్యింది. ఇంకా క్యాల్కులేట్ చేసుకొని మీకు చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇష్ట రాజ్యాంగం పోతానే ఉంటారు. ఇండికేటర్ వేసేది లేదు, సిగ్నల్ లేదు, ఏం లేదు. ఇట్లా ఉంటది ఈ ఆటోలో ఉన్నది. ఏం చేయాలా? నేను 30 కూడా లేదు అసలు. ఇలా బుకింగ్సే లేవు. డ్రాప్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జాక్ట్గా 10:30కు మల్కాజ్గిరి డ్రాప్ దింపేసిన. ఆ తర్వాత ఒక్క బుకింగ్ కూడా రాలే ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ. అయిపోయింది, వచ్చేసినాం ఇంటికి అయితే. నా బండి జాగాలు అయితే ఎవరు పెట్టలేదు కదా, ఎవరు పెట్టలే. ఖాళీ ప్లేస్ కనిపిస్తే చాలు ఎవడో వాడు వచ్చి నొక్కుతూనే ఉంటాడు ఈడ. ఓకే, మీకు డాష్ బోర్డ్ అయితే చూపిస్తా ఇప్పుడు. ఇగో చూస్తున్నారు కదా, ఇవాళ అయితే రీడింగ్ 215 కిలోమీటర్లు అయితే రీడింగ్ అయింది. మనకు 10:54 అయితే టైం అవుతుంది.
యాక్చువల్గా 10:30కే డ్రాప్ కంప్లీట్ అయింది. అక్కడ నుంచి ఎంపీ వచ్చిన మల్కాజ్గిరి నుంచి. ఇప్పుడైతే మనము ఎర్నింగ్స్ అయితే చూసుకున్నాం ఇవాళ ఎంత అయింది ఏందనేది. ఓకే, ఊబర్లో అయితే అదే 2430 ఉంది. ఇందులో వచ్చేసి మనకు 6 డ్రాప్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంతకుముందు మీకు చూపించింది. ఈవినింగ్ తర్వాత మనకు ఊబర్లో అయితే ఏం డ్రాప్స్ ఏం పడలేదు. ఇంకా ర్యాపిడోలో 2 డ్రాప్లు కంప్లీట్ అయినాయి. ఈ 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 2 డ్రాప్లకు 755 రూపాయలు అయితే బిల్ అయింది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి మనకు టెంపుల్ ఆల్వల్ నుంచి మన గచ్చిబౌలి కొత్తగూడ ఎంత ఇంట్లో 23 కిలోమీటర్లకు మనకు 369 అయితే వచ్చింది. దాదాపు గంట పైన టైం పట్టింది. 15 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఇంట్లో జర తక్కువ ఇచ్చిండు. ఆ తర్వాత డ్రాప్ అయితే మనకు హైటెక్ సిటీ అది ఉంది కదా, మనకు ఏది వైట్ ఫీల్డ్ బిల్డింగ్, అక్కడ నుంచి అయితే మల్కాజ్గిరి పడ్డది. ఈ డ్రాప్లో 24 కిలోమీటర్లకు 386 రూపాయలు అయితే ఇచ్చిండు. మాకు 49 నిమిషాలు అయితే టైం పట్టింది. 16 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే ఈ డ్రాప్ అయితే ఇచ్చిన్నాడు. ఈ డ్రాప్తోనే ఇందులో 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో 2 డ్రాప్లు, ఊబర్లో ఒక 6 డ్రాప్లు, మొత్తం 8 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి ఇవాళ. ఊబర్లో వచ్చేసి 2430 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో వచ్చి 755 రూపాయలు. టోటల్గా అయితే మనకు 3185 రూపాయలు అయితే అయింది. నాకు మైనస్ డీజిల్ వచ్చేసి 1100 డీజిల్. డీజిల్ అయితే కాలింది. ఎందుకంటే ఆల్రెడీ 200 కిలోమీటర్లు దాటింది. 215 కిలోమీటర్లు అయింది కాబట్టి 1100 డీజిల్ అయితే ఖర్చు అయింది మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 2085 రూపాయలు. ఇందులో ఇవాళ మన ఎర్నింగ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవాళ అయితే 2085 అయితే మిగిలింది మనకు ఎర్నింగ్స్. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఉంటా. రేపైతే మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ కొడదాం అనుకున్నా నేను 12-1 గంట వరకు. కాకపోతే ఏంటంటే వాడు డ్రాప్ అయితే ఇవ్వలేదు. మార్నింగ్ ఎయిర్పోర్ట్ పోయి వచ్చిన తర్వాత నాకు మైనస్లో పడ్డది. 1800 దాటింది. దాదాపు 2000 రూపాయల దాకా అయింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా లాస్ట్ డ్రాప్ ఒకటి కొట్టిన కాబట్టి మళ్ళీ అది 1800 వచ్చింది మైనస్ బ్యాలెన్స్. అట్లా క్యాష్ ఇట్లా ఆపేసిండు, లేదంటే ఇస్తుండనేమో. కానీ ర్యాపిడోలో కూడా అసలు రానేలేదు బుకింగ్స్, కాబట్టి ఇక ఉండలేదు. ఇక్కడ మల్కాజ్గిరి డ్రాప్ పడితే అది ఒకటి తీసుకొని వచ్చేసిన. ఇవాళకైతే క్లోజ్ చేస్తున్న బ్లాగు. కొడదామన్నా కూడా వాడు ఇస్తలేడు డ్రాప్స్. కాబట్టి రేపు మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అన్న. ఓకే, అలా ఉంటా. బై బై.